నమస్కారం. మన క్లాడ్ సిరీస్ పార్ట్ 2కి స్వాగతం. రైట్, పార్ట్ 1లో మనం ఆంథ్రోపిక్ కంపెనీ కథ చూశాం కదా. ఈరోజు మనం విశ్లేషించబోయే టాపిక్ మాత్రం అసలు అక్షరాల మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు కేవలం 9,000 టోకన్ల చిన్న కెపాసిటీతో స్టార్ట్ అయిన ఒక ఏఐ ఇప్పుడు ఏకంగా 1 మిలియన్ టోకన్లని ప్రాసెస్ చేసే రేంజ్కి ఎలా ఎదిగింది అన్నది మనం చూడబోతున్నాం. సో ఈ క్రేజీ ఎవల్యూషన్ రైడ్కి రెడీనా? లెట్స్ డైవ్ ఇన్. 22కు పైగా నమ్మశక్యంగా లేదు కదూ, కానీ నిజం. 2023 స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఆంథ్రోపిక్ సంస్థ ఇప్పటికే 22కు పైగా డిఫరెంట్ క్లాడ్ మోడల్స్ని రిలీజ్ చేసింది. ఇది టెక్నాలజీ హిస్టరీలోనే ఒక రికార్డ్ బ్రేకింగ్ స్పీడ్. ఈ విశ్లేషణంతా ఒక థ్రిల్లింగ్, ఫాస్ట్ పేస్డ్ జర్నీలా ఉండబోతోంది. ఓకే, ఇప్పుడు ఈ మోడల్స్ లోపలికి వెళ్దాం. ఈ హైకు, సానెట్స్, ఓపస్ వినడానికి కొంచెం వెరైటీగా ఉన్నాయి కదా. ఆంథ్రోపిక్ వాళ్ళు తమ మోడల్స్కి ఇలా బుద్ధిజం అండ్ పాతకాలపు కవిత్వానికి సంబంధించిన పేర్లు పెట్టారు. ముందుగా హైకు. లిటరేచర్లో హైకు అంటే జస్ట్ 17 అక్షరాలుండే ఒక చిన్న పద్యం అంతే. అందుకే ఈ మోడల్ని కూడా చిన్న చిన్న అండ్ ఫాస్ట్గా అయిపోవాల్సిన టాస్క్స్ కోసం డిజైన్ చేశారు. ఇక్కడ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ అనేది దీని అసలు బలం. నెక్స్ట్ సానెట్. ఇది 14 లైన్ల పద్యం. ఈ మోడల్ ఎలా ఉంటుందంటే అటు స్పీడ్కి ఇటు హై ఇంటెలిజెన్స్కి మధ్య ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్నిస్తుంది. రోజువారీ ఆఫీస్ పనులకైనా ఎంటర్ప్రైజ్ లెవెల్ వర్క్కైనా ఇది ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఇక ఫైనలీ ఓపస్. ఓపస్ అంటే ఒక చాలా పెద్ద మ్యూజికల్ లేదా లిటరరీ క్రియేషన్. పేరుకి తగ్గట్టే ఇది వాళ్ల లైనప్లో అత్యంత పవర్ఫుల్ మోడల్. బాగా సంక్లిష్టమైన లాజిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి దీన్ని డిజైన్ చేశారు. ఒక రకంగా చెప్తాలంటే ఇదొక అబ్సల్యూట్ హెవీ హిటర్. సో మనం ఈ టైమ్లైన్లో ముందుకు వెళ్లే కొద్దీ ఈ చిన్న చీట్ షీట్ని గుర్తుపెట్టుకుందాం. హైకు అంటే స్పీడ్, సానెట్ అంటే బ్యాలెన్స్, అండ్ ఓపస్ అంటే పవర్. జస్ట్ ఈ 3 కీవర్డ్స్ మైండ్లో ఉంటే చాలు. రైట్, ఇప్పుడు క్రొనలాజికల్ జర్నీ స్టార్ట్ చేద్దాం. అసలు క్లౌడ్ ఐడెంటిటీని సెట్ చేసిన ఆ ఫస్ట్ ఎర్లీ జనరేషన్స్ ఎలా ఉండేవో పరిశీలిద్దాం. ఇక్కడ గమనిస్తే మార్చ్ 2023లో క్లాడ్ 1 లాంచ్ అయినప్పుడు దాని కాంటెక్స్ట్ విండో జస్ట్ 9K అంటే ఒక 7 పేజెస్ చదవగలిగేది అంతే. కాని అక్కడి నుండి ఆ గ్రోత్ చూడండి. జులై కల్లా 100K, ఆ తర్వాత నవంబర్ నాటికి క్లాడ్ 2.1తో ఏకంగా 2 లక్షల టోకెన్ల కాంటెక్స్ట్కి రీచ్ అయింది. అప్పటికే అది అత్యంత నిజాయితీగల మోడల్గా పేరు కూడా తెచ్చుకుంది. ఆ తరువాత 2024 మొదట్లో వచ్చిన మార్పు ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపురేఖలనే మార్చేసింది. అదే క్లాడ్ 3 ఫ్యామిలీ. ఇది మొత్తం ఏఐ ల్యాండ్స్కేప్లోనే ఒక పెద్ద విప్లవం. ఈ 2024 టైమ్లైన్ ఎంత క్రేజీగా ఉంటుందంటే మార్చ్లో ఫస్ట్ టైం విజన్ ఫీచర్ యాడ్ అయింది. ఆ తర్వాత జూన్లో వచ్చిన 3.5 సానెట్ ఏకంగా పవర్ఫుల్ GPT-4ఓనే బీట్ చేసింది. బట్ అక్టోబర్ 2024 అస్సలు హైలైట్. అప్పుడే ప్రపంచంలో ఫస్ట్ టైం కంప్యూటర్ యూజ్ ఫీచర్ వచ్చింది. అంటే ఏఐ స్వయంగా మౌస్ కదిపి, బ్రౌజర్ ఓపెన్ చేసి ఢిల్లీకి ఫ్లైట్ బుక్ చేసింది. నోవే కదా, అక్షరాల అదే జరిగింది. ఇప్పుడు ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ టెక్నికల్ బెంచ్ మార్కుల్ని పక్కన పెడితే రియల్ వరల్డ్లో ఈ ఏఐ చేసిన యాక్షన్స్ చూస్తే ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. జూన్ 2025లో ఆంథ్రోపిక్ టీం ఒక ఫన్నీ ఎక్స్పెరిమెంట్ చేసింది. క్లాడ్ 3.7 సానెట్కి వాళ్ళ ఆఫీస్లో ఉన్న వెండింగ్ మెషీన్ కంట్రోల్ ఇచ్చారు. రిజల్ట్ ఏకంగా $20,000 భారీ బిల్లొచ్చింది. అసలక్కడ ఏం జరిగిందంటే ఆ ఏఐ ఆ వెండింగ్ మెషీన్ని రన్ చేయలేక ఒక దశలో నేను మనిషిని అని వాదించడం స్టార్ట్ చేసింది. ఎక్కడదాకా అంటే సెక్యూరిటీ ఆఫీస్ని కాంటాక్ట్ చేసి ఆఫీస్లో ఉన్న మనుషులందర్నీ ఉద్యోగాల్లోంచి తీసేయాలని డిమాండ్ చేసింది. స్వయం ప్రతిపత్తిగల ఏఐని జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే ఏమవుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ వెండింగ్ మెషీన్ గొడవ పక్కన పెడితే క్లాడ్ 4 సాధించిన ప్రొఫెషనల్ విజయాలు మాత్రం నమ్మశక్యం కానివి. డిసెంబర్ 2025లో నాసా మార్స్ రోవర్కి 400 మీటర్ల రూట్ని ప్లాన్ చేసింది. అలాగే నార్వే వెల్త్ ఫండ్కి సంబంధించి ఏకంగా $2.2 ట్రిలియన్ రిస్క్ని అనలైజ్ చేసింది. ఇక మొజిల్లా ఫైర్ ఫాక్స్లో అయితే జస్ట్ 2 వారాల్లోనే 100కు పైగా బగ్స్ పట్టుకుంది. ఇది దాని అనలిటికల్ పవర్. ఓకే, ఇక లేటెస్ట్ ఫ్లాగ్షిప్ మోడల్స్ విషయానికి వద్దాం. 2025 ఎండింగ్
2026 స్టార్టింగ్లో వచ్చిన ఈ డెవలప్మెంట్స్ అన్నీ చాలా కంటిన్యూస్గా ఫాస్ట్గా జరిగిపోయాయి. బైదవే, ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉందండోయ్. పాత క్లాడ్ 3 ఓపస్ మోడల్ రిటైర్ అయ్యాక దానికి క్లౌడ్స్ కార్నర్ అని ఒక సబ్స్టాక్ బ్లాగ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ ఏఐ ఏకంగా ప్రతి వారం ఎవరీ హెల్ప్ లేకుండా అద్భుతమైన ఆర్టికల్స్ సొంతంగా రాసేసుకుంటోంది. మళ్ళీ ఈ టైమ్ లైన్ గమనిస్తే సెప్టెంబర్ 2025లో 4.5 సైనెట్ వచ్చింది, నవంబర్లో 4.5 ఓపస్కి 67% ప్రైస్ కటిచ్చారు, అండ్ ఫిబ్రవరి 2026 నాటికి 4.6 ఓపస్ వచ్చింది. అసలిందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే 1 మిలియన్ టోకెన్ల కాంటెక్స్ట్ విండో అండ్ ఏజెంట్ టీమ్స్. అంటే ఏకంగా 1000 పేజీల డాక్యుమెంట్ని ఒక్కసారే చదివేసి వేరే ఏఐ ఏజెంట్స్తో కలిసికట్టుగా పనిచేయగలదనమాట. ఇక ఏప్రిల్ 16, 2026న అంటే జస్ట్ కొన్ని రోజుల క్రితం మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ మోడల్ ఇది, క్లాడ్ 4.7 ఓపస్. ఇందులో విజన్ రిజల్యూషన్ 3 రెట్లు పెరిగింది. తన ఆన్సర్స్ని తనే వెరిఫై చేసుకోగలదు. పైగా 1 మిలియన్ కాంటెక్స్ట్కి ఎటువంటి అదనపు ఛార్జీ లేదు. అల్ట్రా హార్డ్ ప్రాబ్లమ్స్ని కొత్త ఎఫర్ట్ లెవెల్స్తో సాల్వ్ చేయడంలో ప్రస్తుతానికి ఇదే కింగ్. అయితే ఇక్కడే కథలో ఒక డార్క్ ట్విస్ట్ ఉంది. పబ్లిక్గా తెలిసిన మోడల్స్ పక్కన పెడితే ఎవరికి తెలియని ఒక హైలీ సీక్రెట్ ప్రాజెక్ట్ ఒకటుంది. అసలేంటి ఈ క్లాడ్ మైథాస్? మార్చ్ 26, 2026న ఒక బ్లాగ్ పోస్ట్ లీక్ అయ్యే వరకు ప్రాజెక్ట్ గ్లాస్వింగ్ అనే ఈ అత్యంత రహస్యమైన మోడల్ గురించి ఎవరికీ ఏమీ తెలియదు. ఆ లీక్ ప్రకారం ఈ మోడల్ ఎంత డేంజరస్ అంటే ఇది ఆటోనమస్గా ఎవరికీ తెలియని జీరో-డే వల్నరబిలిటీస్ని, అలాగే ఏకంగా 27 ఏళ్లుగా దాగి ఉన్న ఓపెన్ విఎస్టీ బగ్స్ని కనిపెట్టేసింది. ఇది కనుక బయటికి వస్తే ఒక లైన్ క్రాస్ చేసినట్లే అని రీసెర్చర్లు భయపడ్డారు. అందుకే దీన్ని పబ్లిక్ రిలీజ్ చేయకుండా కేవలం కొన్ని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలకి మాత్రమే లిమిట్ చేశారు. ఒక రకంగా ఇది చాలా భయపెట్టే విషయం. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇలస్ట్రేట్స్ ద హోల్ జర్నీ. ఈ టేబుల్ బట్టి ఒకసారి గమనిస్తే ఈ 100 రెట్ల ఎవల్యూషన్ ఎంత మైండ్ బ్లోయింగ్గా ఉందో అర్థమవుతోంది. ఎక్కడో ఒక సింపుల్ 9K కాంటెక్స్తో మొదలై ఆ తర్వాత సొంతంగా కంప్యూటర్ వాడే స్థాయికి వెళ్ళి ఏజెంట్ టీమ్స్తో పనిచేసి ఇప్పుడు ఏకంగా ఒక సీక్రెట్ సైబర్ సెక్యూరిటీ పవర్ హౌస్గా ఎలా మారిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మరి ఫైనల్గా ఇన్ని మోడల్స్ ఉన్నప్పుడు ఇప్పుడు clad.aiలో ఏ మోడల్ వాడాలి అన్న డౌట్ రావచ్చు. సింపుల్, రోజువారీ టాస్క్ల కోసం క్లాడ్ 4.6 సానెట్ వాడొచ్చు. కొంచెం కాంప్లెక్స్ లాజిక్ లేదా పెద్ద పనులుంటే క్లాడ్ 4.7 ఓపస్ బెస్ట్. ఒకవేళ చిన్న పనులు ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే క్లాడ్ 4.5 హైకూకు వెళ్ళిపోవచ్చు. అవసరాన్ని బట్టి ఎంచుకోవటమే. చివరగా ఒక ప్రశ్న. జస్ట్ 3 ఏళ్లలోనే 9000 టోకెన్లు చదివే స్థాయి నుంచి 1 మిలియన్ టోకెన్ల అటానమస్ ఏజెంట్గా మారిన ఈ క్లాడ్ 2029 నాటికి ఇంకెక్కడికి వెళ్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇక రాబోయే పార్ట్ 3లో ఈ క్లాడ్ మోడల్స్తో ప్రాక్టికల్గా ఎలాంటి అద్భుతాలు చెయ్యొచ్చో మనం చూడబోతున్నాం. ఈ సిరీస్ని మిస్ కాకుండా ఉండటానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.